హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక ఉగాది పండుగ రోజున స్పెషల్గా మటన్ చేయమని చెప్పేసి పిల్లలైతే అడిగారండి. ఇంకా మా వారు ఆలస్యం చేయకుండా మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చేసారు. మటన్ తీసుకొచ్చి కేజీ పావు తీసుకొచ్చారు. అలాగే మటన్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఆగుతారా, మటన్ తర్వాత అమ్మ చికెన్ దమ్ బిర్యానీ కావాలి కదా, ఉగాది కదా, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేయవా అమ్మ అని చెప్పేసి అయితే అడిగారండి. చికెన్ దమ్ బిర్యానీ కావాలంటే చికెన్ కూడా కావాలి కదండి. ఇంకా మా వారు అప్పటికే మటన్ తీసుకొచ్చి లేసరికి లేట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ టైం అయితే చికెన్ బిర్యానీ చేస్తాను నాన్న అని చెప్పేసి ఈరోజైతే మటన్ కర్రీ చేసేస్తాను, అలాగే రసం కూడా పెడతానమ్మా అని చెప్పేసి మటన్ కర్రీ చేసేసి రసం పెట్టేశానండి, విత్ రైస్ ఓన్లీ అంతే. ఇంకా బిర్యానీ ఏం చేయలేదు, ఈవినింగ్ చేస్తాను కుదిరితే అని అన్నాను. చికెన్ తెచ్చుకుంటే ఈవినింగ్ చేస్తాను, మటన్ కర్రీ ఉంటుంది కదా, ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తాను అన్నాను. కానీ ఇంకా ఈవినింగ్ అయితే కుదరలేదండి. ఇంకా మార్నింగే ఇంక మటన్ కర్రీ చేసేసాను. ఈవినింగ్కి మార్నింగ్కి సరిపోయిందండి మటన్ కర్రీ. ఇంకా సండే చేద్దులే అమ్మ అని చెప్పేసి అన్నారండి పిల్లలు. సో అలాగని చెప్పేసి ఇంకా సండే చేద్దాంలే అని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ అది ఇంకా సండే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. ఇంక ఈరోజు అయితే మటన్ కర్రీ చేసేసి రసం అయితే పెట్టేశానండి. ఉగాది కదా, పండగ కదా, కొంచెం లేట్ అయితే అయ్యింది. మనకి ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది కదండి. ఎంత మార్నింగ్ లేచినా మనకి పని పూజ అవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది కదా. ఇంకా మార్నింగ్ నేనైతే లేచేసరికి 6 అయితే అయ్యిందండి. లేచి ఇల్లు ఊడ్చుకొని తడబట్టలు అవన్నీ వేసుకొని అలాగే ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని మామిడి తోరణాలు కట్టుకొని పూజ కోసం పువ్వుల కోసం తెచ్చుకొని స్నానం చేసి వచ్చి మనం పూజ చేసి పచ్చడి చేసి పూజ చేసేసరికి నాకు వచ్చేసి టైం అయితే 10 అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి నూడిల్స్ చేయమన్నారు. నూడిల్స్ చేస్తాకేమో టెంపుల్కి వెళ్దామని అనుకున్నామండి. ఎగ్ నూడిల్స్ తిని టెంపుల్కే వెళ్దామని ఇంకా నూడిల్స్ అయితే చేయలేదు. సో సేమియా పాయసం కాసేసానండి ఆ రోజైతే. సేమియా పాయసం కాసి పండగ కదా, ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి సేమియా పాయసం కాసేసి అలాగే వేప పచ్చడి చేసేసి నైవేద్యంగా పెట్టేసి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకునేసరికి టైం అయితే 11:30 అయ్యింది. ఇంకా నాకు వంటకి టైం అయితే అయిపోయింది. సేమియా తాగేశారు కదా మీరు, నేనైతే వంట చేస్తానని చెప్పేసి అన్నాను. ఇంకా పిల్లలు మా వారు కలిసి విజయవాడ దుర్గ గుడికి అయితే వెళ్ళారండి. అసలు జనం అయితే అసలు ఖాళీ లేరంటండి. ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు గుళ్ళో. వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి టైం అయితే చాలా పట్టింది. 2 అయితే అయిపోయిందండి. 11:30కి వెళ్ళారు, తర్వాత 2కి అయితే వచ్చారండి. ఇంకా ఈలోపు నేనైతే వంట చేస్తున్నాను. నేను వెళ్ళలేదని మీరు అనుకోవచ్చు. ఇంకా నాకు అప్పటికే వంటకు లేట్ అయింది కదా, నేను కూడా వెళ్తే వంట ఎవరు చేస్తారు, వంటకు లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి మేము ముగ్గురు వెళ్ళొచ్చండి, నేను రానని చెప్పేసాను. ఇంకా మా పిల్లలు మా వారు కలిసి గుడికి వెళ్ళి వచ్చేలోపు నేను మటన్ కర్రీ చేసేసి రసం చేసి రైస్ అయితే వండేసినాను. ఇంకా నాకు వాళ్ళు వచ్చేసరికి వంట కూడా అయ్యింది. వాళ్ళు కూడా వచ్చేసరికి ఇంకా భోజనాలు అయితే చేసేసరికి నాకు 3 అయితే అయ్యిందండి. ఇంకా మటన్ కర్రీ అంటే కుక్కర్లో వండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నాకు కుక్కర్లో వండనండి, ఇష్టం ఉండదు. అదేంటంటే కూర మెత్తగా అయిపోయి మటన్ అనేది మనకి ఎంత వండినా కొంచెమే అయిపోతుంది కర్రీ అనేది. సో అలా కాకుండా నాకు ఎక్కువ టైం పెట్టినా నేను నార్మల్గానే వండుతానండి మటన్ కర్రీ. పాన్లోనే వండుతాను, కుక్కర్లో అయితే వండను. అల్లం కొంచెం ఎక్కువ వేసుకొని సిమ్లో పెట్టేసి మటన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుంటే మనకు మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. కుక్కర్ కన్నా మీరు నార్మల్గానే వండి చూడండి, మటన్ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. కుక్కర్లో ఫ్లేవర్ వేరు, అలాగే నార్మల్గా వండిన ఫ్లేవర్ వేరు. సో మాకైతే ఇలాగే ఇష్టపడతారండి, పాన్లో వండింది ఇష్టపడతారు. మరి మొక్క ఉడకొచ్చుతుందా అని మీరు డౌట్ పడవచ్చు. ఇక్కడ ఇటు సైడు అంటే ఒక్కో ఏరియాలో మటన్ అయితే తొందరగా ఉడకదండి. అది తప్పకుండా ఇంకా మనం కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించవలసింది. ఒక్కో ఏరియాలో మటన్ అనేది ఈజీగా ఉడికిపోతుంది. కుక్కర్తో పని లేకుండానే మటన్ అనేది ఉడికిపోతుందండి. విజయవాడ సైడ్ మటన్ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది, అలాగే బాగా తొందరగా కూడా ఉడుకుతుందండి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే కుక్కర్ అయితే యూజ్ చేయను మటన్కి. ఇంకా కుక్కర్తో పని లేకుండానే నేను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో ఈ మటన్ కర్రీ ఎలా ఉంది ఏంటన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఇలా ట్రై చేయండి, నేను చేసినట్టుగా ఇంట్లోనే మసాలాలు చేసేసి మటన్లో వేసి రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ కరివేపాకు వేస్తే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ బ్యూటిఫుల్
సో ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరింత రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.